హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి గురించి అందరికీ తెలిసిందే. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక పాకిస్తానీ తీవ్రవాద సంస్థకి చెందిన 7 టెర్రరిస్టులు 26 మంది టూరిస్టులని చంపారు. ఇండియా మొత్తం దీనికి సరైన సమాధానం చెప్పే తీరాలని ఉడికిపోతుంది. ఇండియా పాకిస్తాన్తో ఉన్న ఇందూస్ వాటర్ ట్రీటీని కూడా క్యాన్సిల్ చేసి దెబ్బ కొట్టింది. దీంతోపాటు 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా మిలిటరీ డ్రిల్స్ని జరుపుతూనే ఉన్నాయి. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదలుపెట్టిన ఆక్రమణ్ అనే ఎక్సర్సైజ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. రఫాల్, సుకోయ్ జెట్స్ శత్రువు భూభాగంలో బాగా లోపలికి చొరబడి దాడి చేసినట్టు సిమ్యులేట్ చేస్తూ డ్రిల్స్ని జరుపుతుంది. హిందీలో ఆక్రమణ్ అంటే దాడి అని అర్థం. ఇలాంటి పేరుతో ఒక ఎక్సర్సైజ్ని జరపడం, బాలాకోట్ దాడులప్పుడు కూడా ఇలానే బోర్డర్లో జెట్ డ్రిల్స్ని జరిపి సడన్గా ఒకరోజు బోర్డర్ని క్రాస్ చేయడాన్ని బట్టి మరోసారి ఆ తరహా దాడులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ అనే గ్రూప్ పుల్వామా దాడిని జరిపింది. దీనికి ప్రత్యేకంగా ఆపరేషన్ బందర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోపల ఉన్న బాలాకోట్లో జైష్ ట్రైనింగ్ క్యాంప్ మీద దాడి చేసింది. సేఫ్ జోన్లో బాంబ్స్ని వదలడం, ప్రెసైజ్గా టార్గెట్స్ని ధ్వంసం చేయడం ముఖ్యం కావడం వల్ల ఇజ్రాయలీ స్పైస్ 2000 బాంబ్స్, క్రిస్టల్ మేజ్ మిసైల్స్ని క్యారీ చేస్తున్న మిరాజ్ 2000 జెట్స్ ఒకే ఆప్షన్ అయ్యాయి. 12 మిరాజ్ వాటిని కవర్ చేయడానికి 4 Su-30 జెట్స్ కలిసి వెళ్ళాయి. అయితే బాలాకోట్ తర్వాత రఫాల్ జెట్స్ వచ్చాయి. ఈ జెట్స్లో హ్యామర్ అనే గైడెడ్ బాంబ్స్ ఉన్నాయి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ బాలాకోట్ తర్వాత Su-30 జెట్స్లో కూడా స్పైస్ 2000 బాంబ్స్ని ఫిట్ చేసింది. ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ని జరపాలంటే రఫాల్ Su-30 MKI కాంబో అనేది బెస్ట్ చాయిస్ అయింది. ఈ జెట్స్తోనే ఇప్పుడు డీప్ స్ట్రైక్ మిషన్స్ కోసం ప్రాక్టీస్గా ఈ డ్రిల్స్ని జరుపుతుంది. మనం ఒకసారి హిస్టరీని చూస్తే ఇండియాపై 2 ముఖ్యమైన తీవ్రవాద సంస్థలే ఇలాంటి హై ప్రొఫైల్ దాడులు చేస్తుంటాయి. ఒకటి జైషే మహమ్మద్, ఇంకోటి లష్కరే తైబా. 2001లో పార్లమెంట్ దాడిని 2 కలిసే చేశాయి. అయితే తర్వాత లష్కర్ 2008లో ముంబై దాడులు చేసింది. దీని తర్వాత ఇండియా యునైటెడ్ నేషన్స్ ఈ గ్రూప్ ఫౌండర్ అయిన హఫీజ్ సయీద్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించేలా చేసింది. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐల మీద ఒత్తిడిని తీసుకొచ్చింది. దీని తర్వాత ఈ గ్రూప్ మరలా గ్లోబల్ హెడ్లైన్స్ అయ్యే లెవెల్లో దాడులు చేయలేదు. తర్వాత జైష్ యాక్టివిటీ అనేది పెరిగింది. జైష్ 2016లో ఊరి, 2019లో పుల్వామా దాడులు చేసింది. 2016లో ఇండియన్ ఆర్మీ LOCకి దగ్గరలో ఉన్న జైష్ క్యాంపుల మీద సర్జికల్ స్ట్రైక్స్ని జరిపింది. నెక్స్ట్ 2019లో ఎయిర్ ఫోర్స్ ఈసారి వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్ని డిస్ట్రాయ్ చేయాలని పాకిస్తాన్ లోపలికి జెట్స్ని పంపింది. ఈ దాడులతో పాటు డిప్లొమసీతో ప్రపంచ దేశాలని ఒత్తిడి పెట్టి యునైటెడ్ నేషన్స్ మరలా జైష్ లీడర్ మసూద్ అజార్ని కూడా ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ అని ముద్ర వేసేలా చేసింది. పాకిస్తాన్ని ఇంకా ఒత్తిడి పెట్టింది. ఇలా డైరెక్ట్గా మిలిటరీ రిటాలియేషన్, ఇంటర్నేషనల్ ప్రెజర్ వల్ల జైష్ కూడా ఇలాంటి హై ప్రొఫైల్ దాడులు చేసి గ్లోబల్ హెడ్లైన్స్ అవ్వకుండా కాశ్మీర్లో చిన్న చిన్న దాడులు చేస్తుంది. సో ఇలా ఈ 2 మేజర్ గ్రూప్స్ హెడ్లైన్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాయి. అయితే 2019లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని మరో కొత్త గ్రూప్ వచ్చింది. ఇదే మరలా ఇలాంటి హై ప్రొఫైల్ దాడి చేసింది. ప్రపంచం దృష్టిలో ఇది ఒక కొత్త గ్రూప్. పాకిస్తాన్ ప్లాన్ కూడా అది. కానీ ఇది కూడా లష్కర్కి ఒక ప్రాక్సీ లాంటిది. హఫీజ్ సయీదే దీనికి ప్లాన్ చేశాడని కూడా వినపడుతుంది. లష్కర్ పేరు వినపడకుండా కొత్త పేరు వినపడాలని ఈ గ్రూప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇండియా దాడి చేయాలని డిసైడ్ అయితే ముఖ్యంగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. బోర్డర్లో ఉన్న TRF, LET క్యాంపుల మీద సర్జికల్ స్ట్రైక్స్ని జరపడం, లేదు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటే మరలా పాక్లోకి ఫైటర్ జెట్స్ని పంపడం. దీనివల్ల ఫుల్ స్కేల్ వార్కి అవకాశాలు పెరుగుతాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.